ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. మనతో ఏదైతే ఆయన చెప్పారో అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు మాట ఇస్తే మర్చిపోతారేమో కానీ మన దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన నోట నుండి వచ్చిన మాట ఖచ్చితంగా కార్యాన్ని నెరవేరుస్తుంది. ఇక ఉదయకాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి వేడుకుంటూ ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు మమ్మల్ని విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఏ ప్రార్థనలో ఏకీపిస్తున్నప్పుడు ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.